జిల్లా అధికారులకు అందరికీ కూడా నా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని యువత ఈనాటి కార్యక్రమంలో మరి తదుపరి మాట్లాడవలసిందిగా అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గా కోరుతున్నాం సార్. ప్లీజ్ కమాండ్ సార్. ఫ్రీ చేస్తావా ఏలూరుని? గుడ్. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఆగస్టు 15 ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యులు కండి. ఇంకొకటి, ఇలా చెప్తే పోలీస్ కేసు పెట్టేస్తారేమో, మా ఫ్రెండ్ కి ఇబ్బంది అవుతుందేమో, మా ఫ్రెండ్ కెరియర్ స్పాయిల్ అవుతుందేమో, అట్లా 9, 7, 2. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్క పెడ్లర్స్ ని, ఈ సిగరెట్లు అమ్మే వాళ్ళని మీ ఏరియాస్ లో ఈవ్ టీజర్స్ మీద భాగంగా ఈనాడు 5వ వార్షికోత్సవంలో విచ్చేసినటువంటి గౌరవనీయులు మరియు జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ అయినటువంటి అందరూ, డిఎస్పీ గారు, టౌన్ సిఐస్ బాగా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు అనే ప్రోగ్రామ్స్ ని వాళ్ళు తీసుకుని మరి మీ అందరికీ కూడా యువత మరి ఏదైతే కాలేజీల్లో చదువుతున్నారో ప్రప్రథమంగా వాళ్ళందరూ కూడా చెడుకి అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఈ డ్రగ్స్ చేసే ముఠా అంతా కూడా ఈ కాలేజీల దగ్గర, ఏదైతే హై స్కూల్స్ దగ్గర ఈ డ్రగ్స్ కి అలవాటు పడేటట్టుగా వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయడానికి మరి సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించాలి అని అంటే యువత ప్రముఖ పాత్ర వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం చూసిన దాన్ని కూడా మరి ఏదైతే ఒక నెంబర్ మీ అందరికీ కూడా ఇచ్చారో ఆ నెంబర్కి తెలిసినట్టే మనం చేయట్లేదు కదా, పక్కనోడు ఏదో తీసుకుంటున్నాడు అనేది మీరు వదిలేయకూడదు. మీరు కూడా బాధ్యతాయుతంగా, ఎందుకంటే ఇవాళ డ్రగ్స్ ఒక మనిషినే కాదు, ఆ కుటుంబాన్నే ఏ విధంగా కానీ సినిమాల ద్వారా కానీ మనం అందరం కూడా చూస్తున్నాం. అందుకనే ఎవ్వరూ కూడా పిల్లలు కానీ ఎవరైనా సరే వాటి జోలికి వెళ్ళకోకుండా, వాటి గురించి తెలిసినా సరే బాధ్యతాయుతంగా మరి అందరూ కూడా ఇమీడియట్ గా మరి పోలీసుకి కానీ దగ్గరున్న ఏదైనా కేంద్రానికి కానీ మీరు ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఏదైతే మనం అందరం కూడా ఇండియాలో డ్రగ్స్ అనేది లేకుండా చెయ్యాలి అని అంటే ప్రముఖ పాత్ర యువతే మరి అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో కూడా ఫస్ట్ వచ్చిన కాడి నుంచి కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద ఏదైతే ఉన్నదో అనేక మంది ఎక్కడైతే పాయింట్లు ఉంటాయో అన్ని కూడా చేసాం. ఇవాళకి మాక్సిమం డ్రగ్స్ లేని ఏలూరుగా మనం చూడటానికి ఇంకెంతో లేదు. ఎంతో టైంలో మనం డ్రగ్స్ లేని ఏలూరు అనేది మనం చూస్తాం. ఈ గంజాయి కానీ ఇది కానీ ఏదైతే వచ్చినప్పుడు విచ్చలవిడిగా 2024కు ముందు ఉంది. ఒక్క సంవత్సరంలోనే మరి 75 నుంచి 80% మరి దాన్ని అంతటా కూడా నిర్మూలించడం జరిగింది. 100% ఎక్కడైనా సరే డ్రగ్స్ గంజాయి తేవాలన్నా అమ్మాలన్నా కూడా భయపడే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఉంటది. కాబట్టి దాంట్లో యువత ప్రముఖ పాత్ర వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటది. కాబట్టి మొన్న కూడా ఎక్కడైతే స్కూల్ దగ్గర ఏదైతే బడ్డీ కొట్లు కానీ ఈ కానీ ఉన్నాయో అవన్నీ కూడా 100 మీటర్ల దూరంలోనే ఉంటే పిల్లలు కూడా అక్కడ దగ్గరికి ఎవరు వెళ్తకోకుండా ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ ముసుగుల్లో చేస్తున్నారని చెప్పి వాటి మీద కూడా మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి విషయంలో కూడా యువత రేపు దేశానికి కావాల్సిన ప్రథమ పౌరులు కాబట్టి వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి డెఫినెట్ గా మేమెంత బాధ్యత ఉన్నామో ఆ బాధ్యతను మీరు కూడా వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముందు ఉంది ఆ ఫ్యూచర్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అందరూ స్టూడెంట్స్ ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. అందరికీ వినిపిస్తుందా? చివరికి కూడా వినపడుతుందా? ఓకే. సో ఈరోజు మనం ఇక్కడ అందరూ కలిసి మాట్లాడుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను ఈ ఫ్యూచర్ అని చెప్పి, ఆ ఫ్యూచర్ని నాశనం చేయడానికి రకరకాల శక్తులు, ఇతర దేశాలు కావచ్చు, ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే బాంబులో లేకపోతే విమానాలతోనే యుద్ధం చేయాల్సిన అవసరం కాదు. ఎంతమంది ఉడతా పంజాబ్ మూవీ చూసారు? ఎవరు ఉడతా పంజాబ్ మూవీ చూడలేదా? ఎవరైనా చూడకపోతే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి ఆ మూవీ. ఐ రిక్వెస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆల్సో అట్లాంటి మూవీస్ ఏదైతే ఉంటే వాళ్ళకి టెలికాస్ట్ చేయండి. అవి చాలా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులో ఇంకొకటి వేయాల్సిన అవసరం లేదు. ఆ దేశ భవిష్యత్తు అయిన యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు, వాళ్ళే దొంగలుగా తయారవుతారు,
వాళ్ళే మర్డరర్స్గా తయారవుతారు. ఆ డ్రగ్స్ అందనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే కొట్టడము, వాళ్ళ తల్లిదండ్రుల నుంచే తోసుకోవడము, వాళ్ళ అక్కా చెల్లెల మీద అఘాయిత్యాలు చేయడం, అన్నిటికి కూడా డ్రగ్స్ మూల కారణం ఉంటుంది. అది చాలా సులభం అలాంటి యుద్ధం చేయడం. అలాంటి యుద్ధం ఆల్రెడీ పాకిస్తాన్ లాంటి దేశాలు, శత్రు దేశాలు, పంజాబ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నింటిలో చేస్తున్నారు. సో అలాంటి విద్రోహ శక్తులు, అంతేకాకుండా మన లోకల్ ఏరియాల్లో కూడా ఉంటారు. చిన్న చిన్న రౌడీల్ని పెంచుకుంటూ, వాడి దగ్గర రౌడీలు చేరాలంటే ఇవాళ బాగా చదువుకుంటే ఎవరు వాడి దగ్గర తిరగరు కదా. మీ భవిష్యత్తుని చెడగొట్టి మీరు దేనికి పనికి రాకుండా 4-5 పోలీస్ కేసులు మీ మీద అయితే, లేకపోతే మీకు గంజాయి ఇంకొకటి అలవాటు చేస్తే, అప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ అని అక్కడని ఇక్కడని వాడి చుట్టూ తిప్పుకొని వాడు ఒక రౌడీ షీటర్ మిమ్మల్ని తిప్పుకుంటూ ఉంటారు. అలా అలవాటు చేయడానికి చాలా శక్తులు మీరు సన్మార్గంలో వెళ్తున్నా కూడా మీ చుట్టూ ఉంటాయి. కాలేజ్లో కొన్ని గ్యాంగ్స్ అని, కాలేజ్ చుట్టుపక్కల సిగరెట్లు అమ్మే వాళ్ళని. సో ఇలాంటి వాళ్ళందరూ మనం ఎందుకులే, మనం బాగున్నాం కదా, మనకి వీళ్ళతో సంబంధం లేదు, ఈ చెడు వ్యక్తుల నుంచి మనం వెళ్ళట్లేదు కదా అని మనం సైలెంట్గా ఉంటే, ఒక చెడు జరిగేటప్పుడు దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనం 1972 నెంబర్కి ఫోన్ చేయడము, 112కి ఫోన్ చేసి చెప్పడము, ఇలా చేస్తే మనకేం ఉపయోగం? ఎందుకు చెప్పాలి మనం? చాలా మందికి భయం ఉంటుంది, 1972కి చెప్తే మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తారేమో. అమ్మాయిలు కూడా ఉంటారు చాలామంది బండ్ల మీద తిరుగుతూ గంజాయి ఇది కొట్టేసి వాళ్ళు స్టంట్లు చేస్తూ అలాంటివి ఏడిపించడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పాలి? మనం చెప్పి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే రేపొద్దున వాళ్ళు మన ఇళ్లలో కూడా దొంగతనం చేయొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఇట్లాంటి డ్రగ్స్ అట్లాంటివి సేవించి యాక్సిడెంట్లు గురి చేస్తే మన వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఈ రిపోర్ట్ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. రిపోర్ట్ చేస్తారా? ఏ నెంబర్కి రిపోర్ట్ చేస్తారు? గట్టిగా చెప్పాలి. 1972. ఇది మీరు మనస్ఫూర్తిగా అన్ని గుర్తుపెట్టుకొని, ఎక్కడ ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి చెడు ఉన్నా, ఎవరైనా మీ ఫ్రెండ్ స్కూల్స్కి రాకుండా కాలేజెస్కి రాకుండా ఇట్లా సిగరెట్ షాపుల దగ్గర ఇంకోటి ఇట్లా అలవాటు జరిగినప్పుడు మీ టీచర్కి చెప్పడం కానీ లేకపోతే మీరు కానీ చెప్పినప్పుడు మీ పేరు వివరాలు ఎవరి దగ్గరికి వెళ్ళవు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు. మీ వల్ల ఏదైనా మంచి కేసు పట్టుకుంటే మీకు ఇన్ఫార్మర్గా రివార్డ్ అమౌంట్ కూడా అందజేస్తారు. ఇప్పుడు ఈగల్ టీం ఉంది, ఈగల్ క్లబ్స్ ఉన్నాయి, అదంతా మన బాధ్యత. ఇప్పుడు మన ఏరియాలో ఉన్న చెత్తని మనం క్లీన్ చేసుకోవాలి కదా. ఇలాంటి చెత్తని మనము జైలుకు పంపించి లేకపోతే సమాజంలోంచి బయట పెట్టకపోతే రేపొద్దున ఆ చెత్త వల్ల వచ్చే దుర్గంధము, ఆ చెత్త వల్ల వచ్చే దోమలని మననే కుడతాయి. సో మనం కూడా బాధితులం అవుతాం. సో ఈ బాధ్యత పెట్టుకొని అందరూ మీ పేరెంట్స్కి మీ ఏరియాస్లో, ఒకటి మీ స్కూల్ ఏరియాస్, 2 మీ వీధుల్లో, మీ మొహల్లాల్లో, మీ ఏరియాలో ఉంటారు, ఎవరో ఒకరు అట్లా రౌడీగా తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఏ నెంబర్కి చెప్తారు? గట్టిగా చెప్పాలి. 1 ఇంకా గట్టిగా నేను చెప్పాక చెప్పండి. 1972. సో ఈ నెంబర్ గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ మాస్ ప్లెడ్జ్ తీసుకున్న వాళ్ళు అది 100% ఫాలో అవ్వాలి. ఇంకా చాలా మందికి కూడా ఈ మెసేజ్ ని కన్వే చేయాలి. అందుకే మేము మా ఆఫీస్ లో చేసుకోవచ్చు, కానీ పిల్లలు ఉండాలి, స్కూల్లో కాలేజ్ లో చదువుతున్న పిల్లలు ఉండాలని చెప్పేసి మీ అందరినీ ఈ రోజు పిలవడం జరిగింది. ఇది 2023 సంవత్సరం ఆగస్టులో ఇండిపెండెన్స్ డే నాటికి నషముక్త భారత్ అభియాన్ లాంచ్ చేశాము. ఇప్పటికి 2 years అవబోతుంది మన ఈ ఇండిపెండెన్స్ డే కి. సో ఇందులో భాగంగా మన జిల్లాలో వాకథాన్ చేశాము. చాలా మంచి పార్టిసిపేషన్ అన్ని చోట్ల వచ్చినాయి. మీ కాలేజెస్ కూడా వచ్చి డ్రగ్ అబ్యూస్ గురించి, డ్రగ్ లేకుండా ఉండాలి ఎట్లా అన్నది చెప్పేసి చాలా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్ లో మనం చేయడం జరిగింది. ర్యాలీ చేయడం జరిగింది, కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టాము. అన్ని డిపార్ట్మెంట్, మేజర్ డిపార్ట్మెంట్ తోటి క్రికెట్ మ్యాచ్లు కూడా చేయడం జరిగింది మన అవేర్నెస్ కోసం. సో ఇందులో భాగంగా ఈ రోజు మనం మాస్ ప్లెడ్జ్ చేస్తాము. సో ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఇది మనం ఎట్లా ఏలూరు జిల్లాని తీసుకురావాలని చెప్పేసి మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము, ఎట్లా చేయబోతున్నాము కూడా మీకు చెప్పడం జరిగింది. సో మీ అందరూ ఈ రోజు ఈ మాస్ ప్లెడ్జ్ తీసుకున్నదిలా మీ టేక్ అవే మెసేజ్ ఏదంటే, అంటే నేను డ్రగ్ తీసుకుంటా అంటే నేను కాదు కదా,
నన్ను ఎందుకు పిలిచారంటే మీరు ఒక ఆడియన్స్ గా ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు పక్క ఇంట్లో ఎవరో ఒకరు తాగి కొట్టొచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ చేయొచ్చు, సిగరెట్ తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు, డ్రింక్ చేయొచ్చు, ఐడి లిక్కర్ నాటు చారాయం కూడా ఎక్కువ కొన్ని చోట్ల గతంలో ఉండదు. సో ఇలాంటి ఇది డ్రగ్స్ గంజా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే 3 నంబర్లు ఉన్నాయి, మీకు ఏది ఈజీగో ఆ నంబర్ కు ఫోన్ చేయండి. మన ఎస్పీ గారు చెప్పినట్టు అనానిమస్ గానే ఉంటది. ఇట్లా మీ ఆఫీస్ లో మీ కాలేజ్ పరిధిలో ఇక్కడ ఎవరో ఒకరు అమ్ముతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. వర్స్ట్ కేసులో ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే మీకు మా కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది తెలుసు, ఇక్కడికే ఉన్నాయి కలెక్టరేట్ లేదా ఎస్పీ గారు ఆఫీస్ కి. అట్లా మీరు వస్తే కూడా ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాము. 1972 అనే నంబర్ ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అది కాకుండా నషముక్త్ భారత్ అభియాన్ లో 14446 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉన్నాయి. 14446 అనే నంబర్ కూడా ఉన్నాయి, ఆ నంబర్ కు ఫోన్ చేయవచ్చు. అది కాకుండా నాటచారాయం సంబంధించి చెప్పాలంటే 14405 మీ ఇంటి దగ్గర, మీ స్కూల్ దగ్గర, గుడి దగ్గర అట్లాంటి కామన్ ప్లేసెస్ లో వీళ్ళు ఇట్లాంటి ఐడి లిక్కర్ అమ్ముతున్నారని, బెల్ట్ షాప్స్ ఉన్నాయని అలాంటి ఏవైనా మీకు తెలిస్తే అది చెప్పడానికి 14405 అనే నంబర్ కూడా మీరు వాడచ్చు. దయచేసి ఇప్పుడు మన ఎస్పీ గారు చెప్పినట్టు అతను తీసుకున్నాడు కదా, అతను చేస్తే జైల్లో పట్టుకొని వెళ్తారో ఏమో, అట్లా కాదు. మనకి డి అడిక్షన్ సెంటర్స్ అని మన GGH లో ఉన్నాయి. సో ఎవరైనా అట్లాంటి మీ ఫాదర్ కానీ మీకు తెలిసిన అంకుల్స్ ఎవరో ఉంటే వాళ్ళ డి అడిక్షన్ చేసుకొని ఎట్లా దాని నుంచి బయట తీసుకురావాలి, వాళ్ళకి ఎట్లా మనం లైవ్లీహుడ్ చూపించాలని కూడా మేము అన్ని రకాల్లో ప్రయత్నం చేస్తున్నాము. సో దానికి యూత్స్ మీ అందరూ సపోర్ట్ మాకు కావాలి. మీరు ఇలాంటి అడిక్షన్ లేకుండా ఉండాలి. మీకు అడిక్షన్ చేసిన డ్రగ్ అడిక్షన్ ఉన్న ఎవరైనా తెలిస్తే మాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పటికే వాళ్ళ లైఫ్ ని మనం సెక్యూర్ చేసుకుంటాము, ఇప్పటికే డి అడిక్షన్ కి రెఫర్ చేస్తాము, ఇంకా వాళ్ళకి కావాల్సిన లైవ్లీహుడ్ కూడా చూపిస్తాము అని. ఇదంతా కూడా యువతీ యువకులకు, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని కుటుంబం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు ఏలూరు జిల్లాని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని. అమ్మ, మీరందరూ అన్ని ప్రోగ్రామ్స్ కి వస్తమే కాదు, స్టూడెంట్స్ మీరు కూడా సమాజానికి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసి ఒక స్పిరిట్ గా నిలవాలి. గట్టిగా చెప్పాలమ్మా. సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో.